గుంటూరులోని పాత పోలీస్ స్టేషన్ పరిధిలో సెయింట్ లారెన్స్ హై స్కూల్ నందు సైబర్ క్రైమ్ అవేర్నెస్ కార్యక్రమాన్ని పాత గుంటూరు పోలీసులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్టూడెంట్స్ సైబర్ క్రైమ్స్ గురించి అవగాహన కల్పించి వారి సమక్షంలో పోస్టర్ను ఆవిష్కరించారు. విద్యార్థులతో కలిసి పోలీసు అధికారులు సైబర్ నేరాల పట్ల అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. మాయగాళ్లు కొత్త తరహాలో లింకులు పంపించి ప్రజలను మోసం చేస్తున్నారని వెల్లడించారు. తెలియని నెంబర్ నుండి లింకు వస్తే వాటిని ప్రెస్ చేయకుండా ఉండాలని సూచించారు. సోషల్ మీడియా వాడే ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలని కోరారు. సైబర్ నేరాలను అరికట్టేందుకు 1930కి ఫోన్ చేయాలని కోరారు. ఈ సైబర్ క్రైమ్ అవగాహన వారోత్సవాలలో భాగంగా కాలేజీ విద్యార్థులను సైబర్ క్రైమ్ గురించి షార్ట్ ఫిల్మ్ వీడియో కాంటెస్టులో పాల్గొని బహుమతులు గెలుచుకోవడంతో పాటు ప్రజలలో అవగాహన కల్పించవలెనని ఓల్డ్ గుంటూరు పోలీస్ వారు తెలియజేశారు. సైబర్ క్రైమ్ గురించి షార్ట్ ఫిల్మ్ వీడియో కాంటెస్ట్లలో పాల్గొనేవారు ఇంటర్మీడియట్ నుండి పీజీ చదివే విద్యార్థులై ఉండాలి. 16 సంవత్సరాల నుండి 22 సంవత్సరాల వయసులోపు వారై ఉండాలి. సైబర్ క్రైమ్ గురించి షార్ట్ ఫిలిం వీడియో 5 నిమిషాల నుండి 8 నిమిషాల లోపు ఉండాలి. ఓల్డ్ గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలందరికీ ఓల్డ్ గుంటూరు పోలీస్ వారి విజ్ఞప్తి. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి కార్యక్రమంలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారి ఉత్తర్వుల మేరకు మన గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ సైబర్ నేరాల గురించి అవగాహన కల్పించే కార్యక్రమాన్ని ఈ రోజున ఓల్డ్ గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించడం జరుగుతుంది. ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా రకరకాలైన ఆన్లైన్ మోసాల ద్వారా, తర్వాత ఏదో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎరేయడం ద్వారా, తర్వాత కొన్ని రకాలుగా మన ఓటీపీ నెంబర్లు మీ ఆధార్ కార్డు ఏదో లింక్ అయింది, దాంట్లో మీ మీద కేసు బుక్ అయిందని ఈ విధంగా కానీ రకరకాల మోసాలు చేస్తూ ఉన్నారు. దానికి ప్రజలు లేకపోతే ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎరేస్తూ ఉన్నారు. ఇలాంటి ఏదైనా సరే ఆన్లైన్ ద్వారా ఎవరైనా వ్యక్తులు అపరిచిత వ్యక్తులు మేము బెదిరించినా, ప్రలోభాలకు గురిచైనా వాటిని మీరు గుర్తించాలి. ఎలాంటి మీ ఓటీపీ నెంబర్లు కానీ, మీ అకౌంట్ నెంబర్లు కానీ, పాన్ నెంబర్లు కానీ తెలియజేయడం ఎలాంటి చేయొద్దని, ప్రజలు మోసపోవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ సైబర్ నేరాల గురించి ప్రజలను కాపాడుకోవడానికి అవేర్నెస్ కల్పిస్తూ ఉన్నాం. ఈ అవేర్నెస్ అందరూ గుర్తించి ప్రజలు ఎవరూ మోసపోవద్దని ఈ సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున, ఓల్డ్ గుంటూరు పోలీస్ తరఫున తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ఒక వారం రోజులు సైబర్ నేరాల గురించి అవగాహన కల్పించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ ఈ ప్రాముఖ్యతను గుర్తించి ఎవరు మోసపోవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. Girls, come here, girls.